ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ఈరోజు మనం దేవుని వాక్యంలో ఉన్న గొప్ప సత్యాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ లోకంలో ఎంతో మంది ఒంటరితనంతో ప్రేమ దొరకక బాధపడుచున్నారు. అసలైన దేవుని ప్రేమ ఎలాంటిదో బైబిల్ మనకు ఏం బోధిస్తుందో చూద్దాం. అవును సిస్టర్, చాలా మంచి విషయాలు గుర్తు చేశారు. ఈరోజు మనుషుల ప్రేమలు పరిస్థితులను బట్టి మారుచున్నాయి, కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. ఇందుకు సంబంధించి ఇర్మియా 31:3లో దేవుడు ఒక శాశ్వతమైన మాట సెలవిచ్చుచున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. సిస్టర్, ఎంత చక్కని మాట! శాశ్వతమైన ప్రేమ అంటే అంతము లేనిది అని అర్థం. మనం తప్పులు చేసినా కూడా ఆయన మనలను ద్వేషింపడు. మనం మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలని కోరుకుంటాడు. అందుకే రోమా 5:8లో అపోస్తులైన పౌలు ఇలా బోధించాడు: అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. అయితే ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అవును సిస్టర్, లోకంలో మన కొరకు ఎవరైనా ప్రాణం ఇస్తారా? ఇవ్వరు. కానీ యేసుక్రీస్తు మన పాపాల కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, మనకు రక్షణను ఉచితంగా ఇచ్చాడు. అయితే దేవుడు మనలను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు విశ్వాసిగా మన బాధ్యత ఏంటి? దేవుని వాక్యం మనకు ఏం నేర్పిస్తుంది? చాలా ముఖ్యమైన ప్రశ్న సిస్టర్. దేవుడు మనలను ప్రేమించినట్లే ఇతరులను కూడా ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. 1 యోహాను 4:11లో ఇలా ఉంది: మనము ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మన చుట్టూ ఉన్న వారిని క్షమింపడం, ప్రేమించడం ద్వారానే మనం దేవుని బిడ్డలమని నిరూపించుకోగలం. అవును, క్రియలు లేని విశ్వాసం లేనట్టుగానున్నది. మాటల్లో కాకుండా చేతల్లో కూడా దేవుని ప్రేమను చూపించాలి. ముగింపుగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి మత్తాయి 22:37లో యేసు చెప్పిన పరమ ఆజ్ఞను గుర్తు తెచ్చుకుందాం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఖచ్చితంగా సిస్టర్, దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచి ఆయన వాక్యం ప్రకారము జీవించినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఈరోజు మన ద్వారా దేవుడు మాట్లాడిన వాక్యాలు ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలించును. అందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్.